మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వీరే మా బలం బలగం, ఆయనే మా నాయకుడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు గెలిపించుకొని వచ్చి చూపిస్తామంటూ ఇన్నాళ్ళు తెర వెనుక ఉన్న ఆశావహ నాయకులు ఇప్పుడు ప్రత్యక్ష బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్న వేళ తమకు అండగా నిలిచిన ప్రజానీకంతో కలిసి ఇక నేతల మద్దతు కూడా గట్టే పనిలో నిమగ్నమయ్యారు. మీరే అవకాశం ఇస్తారా, ఒంటరిగా బరిలోకి దింపమంటారా అంటూ చాయిస్ ఇస్ యువర్స్ అంటూ నేతలకే ఆఫర్ విసిరేలా సాయిన టీం సభ్యులు మారగా ఇక ఆశావాహులు సిట్టింగ్ సభ్యుల బలాలపై పునరాలోచనలో పడ్డారు నేతలు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఇప్పుడు మరింత హాట్ గా మారింది. ఇన్నాళ్లు తమకు అవకాశం కావాలని మాత్రమే పెద్దల దృష్టిలో పెట్టిన నేతలు ఇప్పుడు ఏకంగా వారి బలాన్ని వారికి రుచి చూపించే పనిలో పడ్డారు. అందులో భాగంగా 4వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న పనాస సంతోష్ గతనాటి నుంచి ఎమ్మెల్యే సాయన్న ఈసారి తనకే సీటు కేటాయిస్తారని ఆశపడ్డారు. కానీ సాయన్న అకాల మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల మెప్పు పొందని నాయకుడికి తప్పక అవకాశం వస్తుందన్న విశ్వాసంతో ఇన్నాళ్ళు మాటలతో మాత్రమే వారి దృష్టి పెట్టిన సంతోష్ ఇప్పుడు నేరుగా తనకు వెన్నంటి నిలుస్తున్న కాలనీ, బస్తీలు, అసోసియేషన్లు కలుపుకొని నేరుగా టికెట్ కేటాయింపుల్లో ముఖ్యులుగా ఉన్న నేతల ముందు వాలిపోయారు. సాయన్న ఉన్నంతకాలం తమకు భరోసా ఉంటుందనే ఇప్పుడు మీరే తెల్చండి అంటూ టికెట్ పంచాయతీని కాస్త వారి ముందు పెట్టేశారు. మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్తో కలిసి పనాస సంతోష్, సాయన్న వారసురాలు నివేదిత, లాస్యానందితను స్థానిక ప్రజానికంతో కలిసి ముచ్చటించి ఈసారి సంతోష్కే కేటాయించాలంటూ తమ వాదనను స్థానికులు వినిపించగా ఇక మరో నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డిని కలిసి సీటు కేటాయింపులో తమ మద్దతు పనాస సంతోష్కే ఉంటుందంటూ తెలియజేశారు. సీటు వచ్చినా రాకున్నా ఇండిపెండెంట్ గానైనా గెలిపించుకునే సత్తా తమకుందడించారు. పార్టీ పెద్దల నిర్ణయంతో పాటు సర్వేల ఆధారంగా అభ్యర్థి ఎంపిక జరుగుతుందంటూ సంతోష్ వెంట నిలిచిన ప్రజానికానికి తెలియజేశారు మర్రి రాజశేఖర రెడ్డి. పనాస సంతోష్ మద్దతుగా పికెట్ అంబేద్కర్ సేవా సంఘం, గాంధీ కాలనీ, భూసారెడ్డిగూడ, ఎల్ఐసి కాలనీ, పోతుల ఎన్క్లేవ్, భాస్కర్రావు గార్డెన్ వార్డు అధ్యక్షుడు వినోద్, ఉపాధ్యక్షుడు యోగేందర్, మహేష్, నరేష్ పిలవగా సీట్ల కేటాయింపులో నేతలు ఆలోచనలో పడ్డారు. చాలా దగ్గరగా ఉంది. అనేక పనులు పర్టికులర్గా 4లో 5లో వార్డులలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఇన్నాళ్లు తెర వెనుక నుంచి తమకే అవకాశమని భావించిన నేతలు కాస్త ఇక ఇప్పుడు పెద్ద దిక్కుగా సాయన లేకపోవడంతో, వారి బలం తెలిసిన సాయన లేకపోవడంతో ఇక తాము ఇన్నాళ్లు చేసుకున్న గ్రౌండ్ వర్క్ తో ఏర్పాటైన బంధాన్ని నేతలకు నేరుగా తెలియజెప్పే పనిలో నిమగ్నం కావడం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళామణులకు, బీజేపీ మహిళా మోర్చా సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 6వ వార్డు అభివృద్ధికి మీ వెన్నంటి ఉండి అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న మాకు మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ బానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు. ఆ ఉద్యమ నాయకుడి పిలుపుతో వచ్చిన మహిళా శక్తి నేతలను అబ్బురపరిచింది. బరిలో నిలవాలనుకుంటున్న మహిళా నేతకు కొండంత అండగా మేమున్నామంటూ వారి రాక రుజువు చేయగా కొత్త ఉత్సాహంతో ఆ దంపతులు ఇక మహిళా దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అతిథుల సాక్షిగా వారి బలం ఇదేనంటూ తెలియజేయగా కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిసాయి పెద్దల శారదా నరసింహ దంపతుల మహిళా దినోత్సవ వేడుకలు. మనసులో పెట్టుకొని అన్నకు మాత్రం ఓటు వేయాలని అనుకుంటున్నాం. అన్నని గెలిపించాలి, మన 5వ వార్డుకు అన్నని గెలిపించాలని మనం అనుకుంటున్నాం. కంటోన్మెంట్ 5వ వార్డులోని సంజీవయ్య నగర్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఉద్యమకారుడు 5వ వార్డు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న పెద్దల నరసింహ శారదా దంపతుల సారథ్యంలో ఈ వేడుకలకు ఏర్పాటు చేయగా 5వ వార్డులోని బస్తీలు, కాలనీల నుంచి మహిళామణులు వేడుకలకు తరలివచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారితో కాసేపు ముచ్చరించడంతో పాటు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొని వారితో కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు అభ్యర్థిగా ముందుకొస్తున్న పెద్దల శారదాకు కేక్ తినిపించి తన వంతు బెస్ట్ ఆఫ్ లక్ను తెలియజేశారు. ఇప్పటికే 5వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాల వరకు అన్నింటినీ నిరుపేద కుటుంబాలకు చేరవేస్తూ పెద్దల నరసింహ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగా బలమైన నేతగా 5వ వార్డులో ఎదిగి ఈసారి ఎన్నికల బరిలో ఉండేందుకు సర్వశక్తులను కూడగడుతున్నారు. మహిళా దినోత్సవ వేదికగా వచ్చిన మహిళలకు శారదను అభ్యర్థిగా రావడంపై హర్షం వ్యక్తం చేయగా తమ పూర్తి సహకారం అందిస్తామంటూ పెద్దల దంపతులకు హామీని అందించారు. పెద్దల దంపతులు ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను అందుకోవడంతో పాటు వారి వంతుగా ఏనాడు ఎన్నికలు వచ్చినా తోడుగా నిలుస్తామంటూ తెలియజేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళలకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటూ మర్రి రాజశేఖర రెడ్డి తెలియజేయగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దల నరసింహ శారదా దంపతులను అభినందించారు. ఎక్కడైతే ఆడవారిని పూజిస్తారో అక్కడ దేవతలు కూడా ఉంటారనేసి ఈ నానుడు నిజం చేస్తూ
మనం ఎప్పటి నుంచో ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే మనం చూస్తున్నాం, ప్రతి ఇంట్లో ఎవరికైతే రెస్పెక్ట్ ఉంటుందో మహిళలకు ముఖ్యంగా ఆ ఇల్లు మనం ఏ విధంగా ఎదుగుతుందో మనం చూసిన ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి. మహిళా దినోత్సవం సాక్షిగా పెద్దల దంపతులకు తోడుగా ఇంతటి మహిళా శక్తి ఉందని నేటి సమావేశం రుజువు చేయగా, ఇదే ఉత్సాహంతో ఎన్నికలు సైతం మీకు తోడుగా మేమున్నామంటూ వారంతా మద్దతు పలకగా, ఇక పార్టీ సీటు కేటాయింపు ఒకటే మిగిలి ఉండగా మరి అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చెల్లెమ్మలో నేడు కొత్త ఉత్సాహం ఉరకలేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెల్లెమ్మకు తోడైన మహిళా శక్తిని చూసి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు బస్తీల నుండి మొదలుకొని కాలనీల వరకు పరుగులు పెడుతూ వచ్చిన స్త్రీ శక్తిని చూసి ఆనందంతో స్టెప్పులేస్తూ ఇక విజయం నాదే అంటూ తెలియచెప్పే పనిలో బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ 4వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు సారథ్యంలో మమతా శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు మంచి స్పందన వచ్చింది. 4వ వార్డులో మహిళా శక్తి అంతా నళినికి తోడుగా నిలిచారు. ఇక వివిధ రకాల పోటీలతో మహిళా మణుల్లో ఉత్సాహం నింపారు నళిని కిరణ్. విమెన్స్ డేని పురస్కరించుకుని నేడు ప్రత్యేకంగా భోజనాలతో మొదలుకొని ఆటపాటల వరకు ఏర్పాటు చేశారు. సోదరుడు పనసా శ్రీకాంత్తో కలిసి వేడుకలను విజయవంతం చేశారు. అతిథులుగా పలువురు మహిళా మణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్జిలుగా మారి వారి ఉత్సాహానికి తగ్గట్టు బహుమతులు అందజేశారు. మహిళా మణుల కోసం ప్రత్యేకంగా లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ తో పాటు పలు పోటీలు నిర్వహించారు. పోటీ పడుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలు. కార్యక్రమానికి ముఖ్య అతిథి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలే మహారాణులంటూ వారిలో మరింత ఉత్తేజం నింపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచి విజయం సాధించిన మహిళలకు బహుమతులు అందించారు. వారిలో ఉన్న ఉత్సాహం చూసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్తో పాటు స్థానిక మహిళా నాయకులు ప్రీతి అగర్వాల్, సునీతా గాంధీ, సృజన, వాణి కులకర్ణి, చాముండేశ్వరి, ఏంజలీనా, యాదలక్ష్మి, సంగీత, పద్మావతి, కవితలతో పాటు పలువురు పాల్గొన్నారు. అన్న అంటే పలకరించి కూర్చోబెట్టుకొని అక్కనే చేర్చుకొని ఆయన ఏ విధంగా చేస్తున్నాడో మనం అందరం చూస్తుండేది. అటువంటి మహనీయుడు ఈ మధ్యలో మన మధ్యలో లేడు. నిజంగా చాలా దురదృష్టకరం అటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటుంటే మన నల్ని ఇవాళ ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా ఒక ఇది జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ మహిళగా రాణిస్తూ కంటోన్మెంట్ ఎన్నికల్లో 4వ వార్డు నుండి నళిని వెంకట్రావు బరిలో నిలుస్తుండగా ఈనాడు వచ్చిన స్పందన చూసి నేతలంతా నళినికున్న స్త్రీ శక్తిపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం విజయవంతంగా ముగియటంతో మహిళలతో కలిసి స్టెప్పులేస్తూ అదరగొట్టారు బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మట్ఫోర్ట్ అంబేద్కర్ నగర్ లో సందడిగా జరిగాయి. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బస్తీవాసులు పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను చేశారు. మహిళలకు ఆటల పోటీలను ఏర్పాటు చేసి బహుమతులను అందజేశారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారీగా మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిత, యాదమ్మ, రేణుక, ఛాయమ్మ, భారతి, సంహిత, రజిత, కీర్తన, సంతోష్, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారికి మొదట బహుమతిగా నాన్ స్టిక్ పాన్ సెట్, రెండో బహుమతిగా ప్రెషర్ కుక్కర్, మూడో బహుమతి కిచెన్ బౌల్ సెట్ అందజేశారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మహిళలంటే వంటింటికి పరిమితం కాదు, మీలో ఉన్న పట్టుదలకు మా వంతుగా ఈ సహకారం అంటూ ఆ దంపతులు నిర్వహించిన కార్యక్రమం మహిళామణుల్లో కొత్త జోషం నింపింది. యువతల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అంతా ఒకటే ఈ వేడుకకు తరలిరాగా వారిలో ఉత్తేజాన్ని నింపేలా పోటీలు నిర్వహించి మహిళా దినోత్సవ వేడుకలను బోర్డు మాజీ సభ్యుడు పాండు విద్యావతి దంపతులు నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని మల్లారెడ్డి గార్డెన్ నేడు మహిళా మనులతో సందడిగా మారింది. 6వ వార్డులోని బస్తీలు కాలనీ నుంచి మహిళా మనులంతా నేడు మల్లారెడ్డి గార్డెన్ బాటపట్టగా పాండు విద్యావతి దంపతులు నిర్వహించి మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. తమకెవరూ పోటీకారుని తెలియజేస్తూ తమ మహిళా శక్తిని వారు తెలియజేయగా విందు భోజనాలు పెట్టి వారి ఆశీర్వచనాలు సైతం అందుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్ లో మహిళా దినోత్సవ వేడుకలను నేడు పాండు విద్యావతి దంపతులు నిర్వహించారు. కాస్త సమయం కూడా వృధా చేయకుండా ఒకటి వెంట ఒకటి అంటూ వరుస పోటీలతో వారిలో ఉత్సాహం నింపగా తమ కోసం పలు రకాల పోటీలు
నిర్వహించడం ఆనందం వ్యక్తం చేశారు మహిళామణులు. లెమన్ స్పూన్ గేమ్తో మొదలుకొని మ్యూజికల్ చైర్, బాల్తో పాటు పలు రకాల వినూత్న పోటీలకు కోచ్ సుధీర్ బాటలు వేయగా ఓడినా గెలిచినా అందరికీ బహుమతులు అందజేసి వారు ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పలు పోటీల్లో మొదటి 3 స్థానాలకు ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రకటించగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి మహిళామణికి చీరలను తమ వంతుగా అందజేశారు. కార్యక్రమంలో అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి పాల్గొని వారిలో ఉన్న ఉత్సాహం చూసి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఇంత చక్కగా పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. వారికి భోజనాలు వడ్డించడంతో పాటు మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మధుకర్, స్థానిక నాయకులు వార్డు అధ్యక్షుడు దీనా యాదవ్, మద్ది భాస్కర్, మల్ల విశ్వనాథ్, పోతురాజు, జయరాజ్, చిన్నకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, చట్టసభల్లో మహిళలకు సమాన హక్కు కల్పించాలనే డిమాండ్తో ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి కోరారు. 10వ తారీఖు రోజు పెద్ద ఎత్తున మన జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కవితక్క ధర్నా చేయబోతుంది. ముఖ్యంగా మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో ఆమె ముందుకెళ్తుంది. కాబట్టి ఆమె సంకల్పానికి అనుగుణంగా అందరు మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క సభని, దీక్షని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మహిళలు ఇంటికే పరిమితం అనే రోజులు ఎప్పుడో పోయాయని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలకు అన్నిటా ప్రాధాన్యత ఇస్తుందని, అదే ఉత్సాహంతో తాను నిర్వహించిన కార్యక్రమానికి ఇంతటి స్పందన రావడంపై ఆనందం వ్యక్తం చేశారు పాండు విద్యావతి. వాడుతున్న 6వ వార్డు నుంచి మీ అందరూ కూడా ఈ విధంగానే ముందుకు రావాలని, అన్ని రంగాల్లో అన్నిట్లలో అన్ని పాతకాలం పోయింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముందు ముందు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగగా ఎన్నికల బరిలో నిలవబోతున్న విద్యావతికి ఈ కార్యక్రమం మంచి గుర్తింపును అందించగా మరి మహిళా దినోత్సవ వేడుక సాక్షిగా ఆమె ఆశయం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి. మహిళా శక్తి తలుచుకుంటే ఎంతటి విజయాన్నైనా సాధించగలగరని, అంతటి శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉందంటూ వారిలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు వరుస కార్యక్రమాలతో నియోజకవర్గంలో శ్రీ గణేష్ బ్రాండ్ను మరింత పదిలం చేసుకున్నారు ఆ నేత. పండుగ వచ్చినా, వేడుకలు వచ్చినా నేనున్నా మీకు తోడు అంటూనే అన్నింటా బాధ్యతగా వ్యవహరించి నియోజకవర్గంలో మహిళా పెన్నిధిగా మారి ముందుకు సాగుతున్నారు శ్రీ గణేష్. గాంధీనగర్ లో నిర్వహిస్తున్నటువంటి శ్రీ గణేష్ అన్న గారికి మన మహిళా మండలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు శ్రీ గణేష్ తన దూకుడును డబల్ చేశారు. ఇన్నాళ్ళు అన్నింటా ముందున్న తెర మీదకు రాకుండా గ్రౌండ్ వర్క్ చేసిన శ్రీ గణేష్ ఇప్పుడు నియోజకవర్గంలో వార్డుల వారీగా తన టీంను పటిష్టం చేస్తున్నారు. అందులో భాగంగా వార్డుల వారీగా చలివేంద్రాలతో మొదలుకొని ప్రస్తుతం మహిళా దినోత్సవాల వరకు నిర్వహిస్తూ ఊహించని రీతిలో భారీ బహుమతులతో శ్రీ గణేష్ పేరును పదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నేడు రిసాల్ బజార్, లాల్ బజార్, ఓల్డ్ గాంధీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలను శ్రీ గణేష్ ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి వారి నోటిని తీపి చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు మ్యూజిక్ చైర్, ఆటలు, పాటలు వంటి పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారు. విజేతలకు డిన్నర్ సెట్లతో మొదలుకొని మిక్సీల వరకు అందజేయడంతో పాటు ఎవరూ నారాజు కాకుండా పలు ప్రోత్సాహ బహుమతులను సైతం అందించి వారికి అభినందనలు అందుకున్నారు. కార్యక్రమాలకు నిర్వాహకులుగా నాని, వినీతాలు నిలవగా డీజే చెప్పుల మధ్య మహిళలు నృత్యాలు చేస్తూ అలరించారు. మహిళలు సమసమాజ నిర్మాణంలో భాగస్వాములుగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. ఇప్పటికే శిక్షణా కేంద్రం నుంచి మొదలుకొని యంత్ర సామాగ్రి అందజేత వరకు, రంగోలీ పోటీల నుంచి మొదలుకొని మహిళా దినోత్సవం వరకు మహిళల చెంత శ్రీ గణేష్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగా శ్రీ గణేష్ ఎల్లవేళలా కంటోన్మెంట్ ప్రజానికానికి తోడుగా ఉంటారంటూ తెలియజేస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ అన్నకి ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఒక్కసారి గ్రూప్ ఫోటో నిలబడి ఇద్దరు. కంటోన్మెంట్ 7వ వార్డులో బీఆర్ఎస్ ఆశావహ నేత రంగా రవీందర్ గుప్తా పలు సంఘాల మద్దతు కూడగట్టుకునేలా సమావేశాలు ఏర్పాటు చేశారు. లాలామియా బస్తీలో పర్యటించిన ఆయన కాలనీ అసోసియేషన్ బస్తీ పెద్దలతో సమావేశమయ్యారు. రానున్న బోర్డు ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆదర్శ్ ముదిరాజ్, సంగీత యాదవ్, నాగరాజ్ ముదిరాజ్, లవన్, నరేందర్, చరణ్, దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ దంపతులు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. పిలుపొస్తే చాలు, ఎంతటి దూరమైనా సరే అంటూ పరుగులు తీస్తున్నారు. ఆహ్వానం అందితే చాలు వారి ముందు వారిపై మీ పిలుపై మాకు ముఖ్యమంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఎన్నికల బరిలో నిలిచేందుకు సర్వశక్తులు సిద్ధం చేస్తున్న గంజి వైశాలి వంశీ దంపతులు ఇక ఏ అవకాశాన్ని కూడా విస్మరించడం లేదు. అందులో భాగంగా ఓవైపు ప్రచారం నిర్వహిస్తూ, మరోవైపు పార్టీ పెద్దలను కలుస్తూ, మరోవైపు ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
రెండో వార్డులో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. నిర్వాహకుల ఆహ్వానం అందుకున్న గంజి వైశాలి వంశీ దంపతులు ఆ స్వామివారి సేవలో పాల్గొనడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా కొత్త ఆశయంతో పరుగులు తీస్తున్న వారికి ఆ భగవంతుని ఆశీర్వచనాలు అందించారు పురోహితులు. కంటోన్మెంట్ 8వ వార్డ్ డౌటౌన్ బజార్ భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్, నరసింహన్ల సారథ్యంలో నిర్వహించారు. ప్రతి పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ నరసింహన్, అరవింద్లు అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వందలాది మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో బోర్డు ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నరసింహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, శ్యామ్, యాదగిరి, శివ, వేణు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ 5వ వార్డు ఆశావాహ నేత రావుల సతీష్, వరలక్ష్మి దంపతులు బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ ను మంగళవారం కలిశారు. ఈ బోర్డు ఎన్నికల్లో 5వ వార్డు నుండి బీఆర్ఎస్ మద్దతుదారునిగా బరిలోకి దిగనున్నట్టు రావుల వరలక్ష్మి తెలిపారు. అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లి తమకు బీఆర్ఎస్ సీట్ కేటాయించాలని గజ్జల నగేష్ కు విజ్ఞప్తి చేశారు. రావుల వరలక్ష్మి జన్మదినోత్సవం సందర్భంగా గజ్జల నగేష్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. నాలుగో వార్డు పికెట్ కంటోన్మెంట్ సర్కిల్ కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి కంటోన్మెంట్ పారిశుద్ధ కార్మికులతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగలంటే చాలు ఒక రోజు భోగి, మరో రోజు పండుగ, ఇలా 2 రోజులు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు అదేంటో కానీ ఒక రోజు పండుగలు కూడా 2 రోజులు వస్తుండటంతో ఏ రోజు జరుపుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇది కొందరికి బంపర్ ఆఫర్ గా మారగా కంటోన్మెంట్ నేతలకు మాత్రం ఎన్నికల వేళ రోజు పండగే అన్నట్టుగా మారింది. హోలీ ఈ రోజు రేపు అని సందిగ్ధత నెలకొన్న వేళ నేతలంతా 2 రోజుల పండుగగా ఇక ఎంజాయ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన హోలీ పండుగ వేడుకలు ఓసారి చూద్దాం. పండుగ అనగానే ఎవరైనా తమ ఇంట్లో వారితో మొదట సెలబ్రేట్ చేయాలనుకుంటారు. కానీ ఈ నేత మాత్రం ముందుగా మన కోసం నిత్యం కృషి చేసే పారిశుద్ధ్య కార్మికులే ముందు అంటూ సాగారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేయడంతో పాటు కార్మికుల ముఖాల్లో చిరునవ్వుతో జరుగుతున్న ఆ వేడుకను చూసి తెగ సంబరపడ్డారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని సర్కిల్ కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగను పురస్కరించుకుని విధులు ముగించుకుని కార్యాలయానికి చేరుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులతో పండుగను ఘనంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ నిర్వహించారు. వారిపై రంగులు చల్లటంతో పాటు వారితో కలిసి హోలీ ఆడుతూ వారికి సంతోషాన్ని అందించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు స్థాయి నాయకుడు వారితో కలిసి హోలీ ఆడటంతో ఆనందంలో మునిగిపోయారు పారిశుద్ధ్య కార్మికులు. హోలీ వేడుకల్లో దఫేదార్ గణేష్ తో పాటు పలువురు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. చిట్టిపుట్టి చిన్నారులు రంగులు చల్లుతూ సందడి చేశారు. మారేడుపల్లిలో కిబో కిడ్స్ ప్లే స్కూల్లో హోలీ సంబరాలు ఆకట్టుకునేలా జరిగాయి. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాఠశాలలో చిన్నారులతో కలిసి హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. తనకిష్టమైన కిబో కిడ్స్ ప్లే స్కూల్లో బుడిబుడి నడకల చిన్నారులతో రంగులు పూయించుకుంటూ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది కొంతం దీపికతో కలిసి హోలీ సంబరాల్లో జరుపుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి కార్యాలయం వద్ద హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జక్కుల మహేశ్వర్ రెడ్డికి హోలీ రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి హోలీ వేడుకలను జక్కుల మహేశ్వర్ రెడ్డి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తల మధ్య హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఆటపాటలతో సందడిగా హోలీ సెలబ్రేషన్ సాగాయి. ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ సభ్యులు అస్గర్, ప్రశాంత్ బాబు, బిల్లా మహేందర్, బట్టు శ్రీను, మహేష్, గణేష్, అష్రఫ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 2వ వార్డు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ హోలీ సంబురాల్లో మునిగి తేలారు. తనకిష్టమైన సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో పాల్గొని యువకుల్లో ఉత్తేజం నింపారు. స్థానికంగా రెయిన్ డాన్స్ ఏర్పాటు చేశారు. ఆటపాటలతో సందడి చేస్తూ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రాజలింగం, శివ, అనిల్, సందీప్, రాకేష్, వెంకటేష్, మహేష్, రహీం, సలీం తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్ బస్తీలో రంగుల హరివిల్లు నెలకొంది. చిన్నారులు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. బస్తీ యువత రంగులు చల్లుతూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా హోలీ పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ నివాసంలో హోలీ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. కుటుంబ సమేతంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నరసింహ ముదిరాజ్కు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల కలర్స్ రుద్దుకుంటూ హోలీ వేడుకలు ఆటపాటలతో పండుగలా జరుపుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానా మడ్ఫోర్ట్ బాలంరాయిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ నేత రాజు సింగ్ కార్ఖానా యువతతో కలిసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా కార్ఖానా 3వ వార్డు ప్రజలకు హోలీ శుభాకాంక్షలను ఆయన తెలిపారు. నూతనంగా మార్కెట్ డైరెక్టర్ గా పదవి అందుకున్న భాస్కర్ ముదిరాజ్ నేటి హోలీ పండుగని తన సన్నిహిత నేతలతో కలిసి జరుపుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఒకరిపై ఒకరు కలర్లు చల్లుకోవడంతో పాటు గులాబీ రంగుతో తమ గులాబీ నేతలమంటూ తెలియజేశారు. మార్కెట్ చైర్మన్ హరిక ఆనంద్ బాబుతో పాటు సనాది శ్రీనివాస్, మల్లేష్, శేఖర్లతో కలిసి మార్కెట్ యార్డ్లో హోలీ పండుగ జరుపుకోవడంతో పాటు దివంగత నేత సాయన్న దయతో ఈనాడు మార్కెట్ డైరెక్టర్ పదవి లభించిందని, గతనాడు ఆయనతో జరుపుకున్న వేడుక నేడు ఆయన లేకుండా జరుపుకోవటం కాస్త బాధగా ఉందంటూ తెలిపారు భాస్కర్ ముదిరాజ్. కంటోన్మెంట్ మహీంద్రా హిల్స్ లో హోలీ పండుగను పురస్కరించుకుని రాజస్థానీల గేర్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజస్థానీలు నివాసం ఉండే మహీంద్రా హిల్స్ ప్రాంతంలో ఉదయం నుండే సందడి వాతావరణం నెలకొంది. గేర్ వేడుకల్లో భాగంగా తమ వారుంటున్న నివాసాల ముందుకు చేరుకొని వారిచ్చే ఆతిథ్యం అందుకున్న అనంతరం ఇక రంగులు చల్లుతూ గేర్ వేడుకలు నిర్వహించారు రాజస్థానీలు. కంటోన్మెంట్ మారేడుపల్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో హోలీ పండుగలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగను పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ ఆడుతూ సందడి చేశారు. తలసాని, సాయి కిరణ్ కుమారుడు శ్రీనివాస్ యాదవ్, మనవడు తలసాని తారక్ తో కలిసి బాత్ టబ్ లో కూర్చొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేశారు తలసాని. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే తలసాని నేటి రోజు మాత్రం తన మనవడితో కలిసి హోలీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. హోలీ పండుగను పురస్కరించుకుని తన ఇంట చిన్నారితో హోలీ ఆడుతూ సందడి చేశారు కాంగ్రెస్ నాయకుడు గంటా రాజు. అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న గంటా రాజు నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ ఆడుతూ పండుగ ఎంజాయ్ చేశారు. కళ్లకు రెబన్ గ్లాస్ పెట్టి డీజే టిల్లు పాటలకు స్టెప్ వేయడంతో పాటు మల్లారెడ్డి తుమ్మినా తుఫానే అంటూ కామెడీ పంచులతో అదరగొట్టారు మంత్రి మల్లారెడ్డి. కంటోన్మెంట్ బోయిన్పల్లి ఉదయం హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సతీమణితో కలిసి మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథిగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు పాల్గొనగా మళ్లీ పాత పాటే మొదలుపెట్టిన మంత్రి మల్లారెడ్డి పాలు వెతికినా కష్టపడ్డా ఈ స్థాయికి వచ్చినని తెలియజేస్తూనే నేను మాట్లాడితే సోషల్ మీడియా నుంచి మొదలుకొని న్యూస్ ఛానల్ వరకు అన్నింటా తానే ఉంటానని తెలియజేస్తూ ఇక తన తుమ్మే తుఫాన్ అంటూ అందరినీ నవ్వించేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.